అవినీతి అనకొండ అయినటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నికేష్ కుమార్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇవాళ ఉదయం ఆయన ఏసీబీ జడ్జి ఎదుట హాజరుపరచగా జడ్జి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతడిని ఏసీబీ అధికారులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక అవినీతి లంచం తీసుకున్న కేసులో నిన్న ఏసీబీ అతని ఇంటితో పాటు మొత్తం 19 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. మొత్తం 20 బృందాలతో తనిఖీలు చేపట్టగా అధికారుల కళ్ళు బయలు కమ్మే ఆస్తులు కూడా బయటపడ్డాయి. సుమారు 200 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా అతడు నికేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతడు 200 అక్రమాస్తులు కూడా కూడబెట్టినట్టుగా అధికారులు గుర్తించారు. మొత్తం 6.5 ఎకరాల భూమి సహా వివిధ ఫ్లాట్లు, మొత్తం 6 వరకు ఫ్లాట్లు, 2 వ్యాపార సముదాయాలు, ఫామ్ హౌస్లు వంటి భారీగా గుర్తించారు. అటు మరోవైపు ఇంత తక్కువ సమయంలో అతడు ఇన్ని ఆస్తులు ఎలా కూడబెట్టాడన్న కోణంలోనూ ఏసీబీ ప్రస్తుతం విచారణ కొనసాగిస్తుంది. ఇక చూసుకుంటే నికేష్ కుమార్ ప్రస్తుతం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. గండిపేట అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నప్పుడైనా మే 30న లంచం తీసుకుంటూ కూడా ఏసీబీకి పట్టుబడ్డారు. ఆ తర్వాత ఆయన సస్పెన్షన్ అయ్యారు. ప్రస్తుతం సస్పెన్షన్లోనే ఉన్నారు. ఈ కేసులోనే నిన్న అధికారులు అటు ఆయన ఇంటితో పాటు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి భారీగా అక్రమాస్తులను గుర్తించింది. ఇక మరోవైపు ఈ సిటీలో పలు నిర్మాణాలకు హైదరాబాద్ ప్రజలు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇస్తున్నప్పటికీ హెచ్ఎండిఏ పర్మిషన్ ఇవ్వాలంటే ఎన్ఓసి, నీటిపారుదల శాఖ ఎన్ఓసి కీలకంగా మారుతుంది. ఈ ఎన్ఓసీలను నికేష్ కుమార్ జారీ చేసేందుకు భారీగా ముడుపులు తీసుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే గతంలో అతనిపై ఎన్నో ఆరోపణలు వచ్చిన అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఈ అంశాలపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించింది. అసలు ఇన్ని ఆరోపణలు వచ్చినా అతనిపై ఎందుకు చర్యలు తీసుకోదనే కోణంలో కూడా ఏసీబీ ప్రస్తుతం విచారణ జరుపుతుంది. అయితే అతని ఎవరికైనా బినామీగా ఉన్నారా? ఇంత తక్కువ కాలంలో అసలు ఇన్ని ఆస్తులు ఎలా కూడబెట్టాడు? అతన్ని కాపాడుతుంది ఎవరు? అతనికి అండగా నిలుస్తుంది ఎవరు? అతను ఎవరికి బినామీగా ఉన్నారు అనే కోణాల్లో ఏసీబీ అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దర్యాప్తులో ఇంకా ఎటువంటి విషయాలు వెలువడతాయి? ప్రస్తుతం అతని ఆస్తులు, అక్రమాస్తులు 200 కోట్ల వరకు ఉండగా అతను ఎవరికైనా బినామీగా ఉన్నారా, లేదంటే ఏ విధంగా ఇదంతా కాజేశాడు, ఏ విధంగా ఇదంతా కూడబెట్టాడు అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇక ప్రస్తుతం అతను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక అతన్ని అదుపులోకి తీసుకొని ఇక ఏసీబీ కస్టడీకి తీసుకొని ఆయన విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరిన్ని దీనిపై ఈ అక్రమాస్తులపై మరింత కూపీ లాకేందుకు కూడా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో అతను వెనుకున్నది ఎవరు, లేదంటే అతని అసలు అంత అవినీతి వ్యవహారం ఎలా సాగించాడన్న కోణంలో అటు ఏసీబీ అధికారులు మరింత కూపీ లాగేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.